Good morning, students. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలు అన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మనకి 12 మార్క్స్కి ఇస్తాడు. ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలు అంటే ఏమిటి, అలాగే అర్ధకాల వలయాంశాల యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అని మనకి 12 మార్క్స్కి ఇస్తాడు, లేకపోతే 4 మార్క్స్కి సపరేట్గా ఇస్తాడు అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలు అన్నమాట. సో మనం చూసినట్టుగా ఇది దాని యొక్క ఫిగరు. దీంట్లో మనకి ఏబిసిడి అనేది ఒక లాంబ్డా తరంగదైర్ఘ్యం కలిగిన ఒక ఏకవర్ణ కాంతి సమతల తరంగం అన్నమాట. ఏబిసిడి అనేవి లాంబ్డా తరంగదైర్ఘ్యం కలిగిన ఒక ఏకవర్ణ కాంతి సమతల తరంగం అన్నమాట. అయితే ఈ తరంగాగ్రం అనేది మనకి ఇలా ఎడమ నుంచి కుడికి ఈ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. సో ఈ డైరెక్షన్లో మనం ఎడమ నుంచి కుడికి తీసుకుంటాం ఇలా. సో ఎడమ నుంచి కుడికి కాబట్టి మనకి ప్లస్ ఎక్స్ యాక్సెస్ దిశలో మనకి ప్రయాణిస్తుంది ఇటు నుంచి ఇలా. సో దీంట్లో మనకి డి అనేది లంబ దూరంలో ఉన్న పి బిందు వద్ద ఈ తరంగాగ్రం చేసే మొత్తం ఫలిత తీవ్రతను మనం ఇక్కడ లెక్కిస్తాం అన్నమాట. అయితే ఈ తరంగాగ్రం అనేది అనేక అర్ధకాల వలయాంశాలుగా విభజిస్తారు, అంటే ఇలా హాఫ్ వేగా. అందుకే మధ్యలో XY అనేది ఒక తలంగా తీసుకుంటే దీన్ని ఒక హాఫ్ వేగా విభజిస్తారు. ఈ వలయాంశాలన్నీ మనకి పక్కనే ఉండి ఏ రెండు వలయాంశ అంటే ఈ రెండు వరుస వలయాంశాలు అయినా సరే T/2 భేదం ఉంటుందన్నమాట. ఈ రెండింటి మధ్య ఉండే భేదాన్ని మనం T/2గా తీసుకుంటాం. T/2 భేదం కలిగి ఉంటాయి, అందుచేతనే వీటిని మనం అర్ధకాల వలయాంశాలు అంటున్నాం. కాలం మనం టీతో చూపిస్తాం కదా, సో హాఫ్ అంటే అర్ధం కదా, సో అందుకని అర్ధకాల వలయాంశాలుగా అంటాం. వీటిని మనం ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలుగా చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకి ఓ పి అనేది ఏంది, సమతల తరంగాగ్రం అనేది లంబంగా, దీనికి లంబంగా తీసుకుందాం అన్నమాట. అయితే పికి సంబంధించి ఓ అనేది తరంగాగ్రం యొక్క ధ్రువం అంటాం దీన్ని. సో పికి సంబంధించి ఓని మనం ధ్రువంగా తీసుకుంటాం. సో ఓపి ఈజ్ ఈక్వల్ టు మనం డిగా తీసుకుంటాం. అయితే ఓపి ఈజ్ ఈక్వల్ టు డిగా తీసుకున్నప్పుడు పిని కేంద్రకంగా, అంటే పి నుంచి కేంద్రకంగా కలిగి మనకి ఏమొస్తాయి అంటే d+λ/2, అలాగే d+2λ/2 అలాగే d+3λ/2 అండ్ సో ఆన్. మనకి n అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు m1 m2 m3 అండ్ సో ఆన్ mn అర్ధకాల వలయాంశాలు ఉన్నాయి అనుకుందాం. సో దానికి d+nλ/2. ఫస్ట్ దానికి ఏమన్నా మధ్య దూరం మనం d వేసాం, ఇది అర్ధకాలం అంటున్నాం కాబట్టి ఓన్లీ హాఫ్ వే తీసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క తరంగదైర్ఘ్యం అలాగే హాఫ్. సో ఫస్ట్ది కాబట్టి, సెకండ్ది కాబట్టి 2λ/2 3λ/2. సో అలా తీసుకున్నాం మనం. వ్యాసార్థాలుగా మనం విభజించుకుంటున్నాం. అయితే ఇలా వ్యాసార్థాలుగా విభజించినప్పుడు ఈ వృత్తాలన్నీ మనకి ఓ కేంద్రకంగా ఉంటుందన్నమాట. అంటే వీటి యొక్క వ్యాసార్థాలని మనం ఎలా రాసుకోవచ్చు, OM, అలాగే OM1, OM2, OM అండ్ సో ఆన్ OMN అవుతాయి అన్నమాట. అంటే OM1, OM2, OM3 అండ్ సో ఆన్ OMNగా అవుతాయి. అప్పుడు ఈ వృత్తం లోపల ఉండే మొత్తం వైశాల్యం మనం మొట్టమొదటి అర్ధకాల వలయాంశం ఏర్పడుతుందన్నమాట. మొదటి వృత్తం రెండవ వృత్తం కంటే, అంటే ఈ మొదటి వృత్తం అనేది రెండవ వృత్తం కంటే మొదటి వృత్తం మరియు రెండవ వృత్తం రెండిటి మధ్య ఉండే అంగుళ్యాకార వైశాల్యం వల్ల మనకి రెండవ అర్ధకాల వలయాంశం ఏర్పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి అర్ధకాల వలయాంశాలు అనేవి ఏర్పడుతుంది. ఈ అర్ధకాల వలయాంశాల యొక్క మొత్తం ఫలిత తీవ్రతను మనం పి వద్ద ఏర్పడుతుంది అనమాట. సో ఈ పి వద్ద మనం దాన్ని కనుగొనాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ పటం నుంచి మనం ఏం తీసుకుంటామంటే, పటం నుండి M1P. సో M1P అంటే మనకేమొస్తుంది,
ఈ m1p, ఇది m1p అంటే మనం ఎలా తీసుకోవచ్చు, OP అలాగే ఇక్కడ మరి దూరం కదా, సో ఈజ్ ఈక్వల్ టు OP ప్లస్ OM1. సో OP అంటే మనం D, అలాగే ఒక్కొక్క అంటే ఒక్కొక్క వృత్తానికి మధ్య గల దూరం మనం λ/2గా తీసుకుంటాం. సో D ప్లస్ λ/2. సో అదే మనకు వస్తున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కేంద్రకం నుంచి P అంటే కేంద్రకం నుండి బయలుదేరి P బిందువును చేరు తరంగాగ్రం మనకి, అంటే కేంద్రకం నుండి బయలుదేరు P బిందువును చేరు తరంగాగ్రం మనకి OM1 వ్యాసార్థం గల వృత్త పరిధిపై. అయితే ఏదైనా P బిందువు జరిగిందనుకే అంటే ఏదైనా బిందువు నుండి Pను చేరే తరంగం, అంటే ఏ బిందువు నుంచి Pని చేరిందనుకో దీని యొక్క తరంగం మధ్య ఉండే పదభేదాన్ని మనం λ/2గా తీసుకుంటాం అనమాట. సో పదభేదం λ/2 అయితే మనకి దశాభేదం తీసుకోవాలి. సో దశాభేదం ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటిది 2π/λ ఇంటూ పదభేదం. సో పదభేదం దశాభేదాన్ని మనం ఇప్పుడు పైతో చూపిస్తాం. సో π ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ పదభేదం అంటే మనకి λ/2. 2 క్యాన్సిల్, λ క్యాన్సిల్. సో 5 ఈజ్ ఈక్వల్ టు π అవుతుంది. అంటే మనకేంటి ఇప్పుడు మనకేమొచ్చింది, వాటి యొక్క దశాభేదం అనేది పైకి సమానమైంది. అంటే అనగా 2 వరుస అర్ధకాల వలయాంశాల నుండి వెలువడే తరంగాల మధ్య పదభేదం λ/2, అలాగే దశాభేదం π, అలాగే t/2 అనేది ఆ రెండింటి మధ్య ఉండే కాలం యొక్క భేదం. అంటే మనకు దశాభేదం అనేది మనకి π వచ్చింది, 180 degrees వచ్చింది కదా. పూర్తి సర్కిల్ అయితే మనకి 360, ఓన్లీ హాఫే కాబట్టి మనం 180 తీసుకుంటాం కదా. సో π ఈజ్ ఈక్వల్ టు 180 మనకు వచ్చింది కదా దశాభేదం. సో ఈ విధంగా అనమాట ఇది ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశం. అలాగే ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాల యొక్క వైశాల్యాన్ని మనం కనుగొనాలి. సో నెక్స్ట్ అలాగే ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశం యొక్క వైశాల్యం, దీన్ని సపరేట్గానే ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం క్వశ్చన్ మనకి 12 మార్క్స్కి ఇస్తాడు. ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలు అంటే ఏమిటి, అలాగే వలయాంశం యొక్క వైశాల్యం కనుక్కోండి అని 12 మార్క్స్కి ఇస్తాడు. లేకపోతే సపరేట్గా అయినా ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలు అనగానేమనంటే మనం ఇంతవరకు వివరించేయాలి. అలాగే ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాల యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అంటే ఇలా 4 మార్క్స్కి సపరేట్ 4 మార్క్స్ కన్నా ఇస్తాడనమాట. ఎలా ఇచ్చినా రాసే విధంగా ఉండాలి. ఇది కూడా మనకి 4 మార్క్స్కి అనమాట. ఇదైనా ఇవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. సో ఇదే ఫిగర్ని నేను ఇక్కడ ఇలా చేసి చూపించాను మీకు. సర్కిల్ ఏది వేయకుండా డైరెక్ట్గా P బిందువు, అలాగే వీటి మధ్య దూరం mn, సో θn. ఓకే, ఇదే విధంగా రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంటే OM1 యొక్క వైశాల్యం, అలాగే OM2 OMN యొక్క వైశాల్యాన్ని మనం కనుగొనాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మొదటి అర్ధకాల వలయాంశం అన్నమాట. మొదటి అర్ధకాల వలయాంశం యొక్క వైశాల్యం. సో దాన్ని ఎలా తీసుకుంటామంటే π OM1 హోల్ స్క్వేర్గా తీసుకుంటాం. π OM1 హోల్ స్క్వేర్గా తీసుకుంటాం. సో దీన్ని ఎలా రాస్తామంటే π ఇంటూ, ఇప్పుడు OM1 అంటే మనం ఎలా రాసుకోవాలి చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను నేను. OM1 కదా, సో ఇది రావాలంటే మనకి ఇది అంటే M1P మైనస్ OP, M1P మైనస్ OPగా తీసుకోవాలి. సో అదే రాస్తాం ఇక్కడ మనం, M1P హోల్ స్క్వేర్ మైనస్ OP హోల్ స్క్వేర్. సో π ఇంటూ M1P అంటే మనకి M1కి Pకి డిఫరెన్స్ మనకి D/λ/2, అలాగే OPకి మధ్య దూరం D², దీనికి కూడా హోల్ స్క్వేర్ వేయాలి. సో
హోల్ స్క్వేర్. దీని నుంచి పై ఇంటూ దీన్ని మనం విడగొట్టుకుంటాం a ప్లస్ b రూపంలో. సో d స్క్వేర్ లాంబ్డా స్క్వేర్ బై 4 ప్లస్ 2d లాంబ్డా బై 2 మైనస్ d స్క్వేర్. మైనస్ d స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ క్యాన్సిల్. సో దీని నుంచి పై ఇంటూ మనకేమొస్తుంది 2 క్యాన్సిల్ అవుతే d లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ బై 4. ఓకే, సో ఈ విధంగా వస్తుంది మనకి ఇటు సైడు పై ఇంటూ OM1 హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్న పై తీసేస్తాం మనం. సో ఇది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ హయ్యర్ పదం అంటే లాంబ్డా స్క్వేర్ బై 4ని మనం వదిలేస్తాం అన్నమాట. సో హయ్యర్ లాంబ్డా విలువ మనకి స్వల్పం కాబట్టి, చాలా తక్కువ కాబట్టి దీన్ని మనం వదిలేసుకుంటాం. సో వదిలేసినప్పుడు OM1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d లాంబ్డా వస్తుంది. సో దీని నుంచి OM1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ d లాంబ్డా. ఇది మనకి ఓన్లీ దాని యొక్క వ్యాసార్థం అని మాత్రమే వచ్చింది. మనకి వైశాల్యం కావాలి కదా. దేర్ఫోర్ వైశాల్యం A1 ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 0 OM1 హోల్ స్క్వేర్. అంటే మనకి A1 ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇదంటే d లాంబ్డా. సో వచ్చింది కదా ఇది. అలాగే ఇప్పుడు మనం రెండవ అర్ధకాల వలయాంశాన్ని కూడా తీసుకుంటాం. సో సేమ్ ఇలానే అనమాట. రెండవ అర్ధకాల వలయాంశం యొక్క వైశాల్యం. సో సేమ్ పై ఇంటూ OM2 హోల్ స్క్వేర్. సో దీని నుంచి పై ఇంటూ ఇందాకట్లాగానే మనకేమొస్తుంది ఇక్కడ M1 వచ్చింది కాబట్టి ఇప్పుడు M2p హోల్ స్క్వేర్ మైనస్ OP హోల్ స్క్వేర్. సో పై ఇంటూ d ప్లస్ 2 లాంబ్డా బై 2 హోల్ స్క్వేర్ మైనస్ d స్క్వేర్. దీంట్లో మనం 2 తీసుకున్న క్యాన్సిల్ అవుతుంది. సో చేద్దాం. d స్క్వేర్ ప్లస్ 4 లాంబ్డా స్క్వేర్ బై 4 ప్లస్ 2 లాంబ్డా బై 2 మైనస్ d స్క్వేర్. మైనస్ d స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ 4 అలాగే 2 క్యాన్సిల్. మిగిలిన ఏంటి పై ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2d లాంబ్డా. ఓకే, సేమ్ మనం ఇందాక లాంబ్డా విలువ స్వల్పం కాబట్టి మనం ఏం చేస్తాం ఈ లాంబ్డా స్క్వేర్ని మనం వదిలేస్తాం. సో లాంబ్డా విలువ స్వల్పం కాబట్టి మనం లాంబ్డా స్క్వేర్ విలువను వదిలేస్తాం. సో వదిలేస్తే మనకి పై ఇంటూ 0 సారీ OM2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 2d లాంబ్డా. పై క్యాన్సిల్. OM2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2d లాంబ్డా. సో ఇది ఓన్లీ మనకి వ్యాసార్థం వచ్చింది. ఇప్పుడు వైశాల్యం. సో వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ A1 అనుకున్నాం కదా, నెక్స్ట్ మనం A2 అనుకుందాం. సో దీని ఎలా రాస్తామంటే పై ఇంటూ OM1 హోల్ స్క్వేర్ మైనస్ పై ఇంటూ ఇది M2 ఇది M1 హోల్ స్క్వేర్. అంటే OM1 దీది ఫస్ట్ది మైనస్ సెకండ్ది మైనస్ ఫస్ట్ది ఇస్తాం వైశాల్యాలు. వేస్తే మనకి ఏమొచ్చింది పై 2d లాంబ్డా మైనస్ పై ఇంటూ d లాంబ్డా. సో తీసేస్తే మనకి పై ఇంటూ d లాంబ్డా అవుతుంది. అంటే A2 ఈజ్ ఈక్వల్ టు మనకి పై ఇంటూ అంటే ఫస్ట్ అంతే వచ్చింది, సెకండ్ కూడా అంతే వచ్చింది. అలాగే మనకి ఎన్నవ వైశాల్యం మనకి ఏమవుతుంది వస్తుంది సేమ్ AN ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ d లాంబ్డా. అదే వస్తుంది కదా.
ఇప్పుడు దాని యొక్క వైశాల్యం మనకి పై డి లాంబ్డా వస్తుంది, సెకండ్ కూడా టీ లాంబ్డా. సో ఎన్నో వైశాల్యం కూడా మనకి పై ఇంటూ డి లాంబ్డా వస్తుంది అనమాట. అంటే ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశములు నిర్మాణం వల్ల ఏర్పడిన అనమాట. అంటే వాటి యొక్క వ్యాసార్థాలు అనేవి సహజ సంఖ్యల యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటాయి. వాటి యొక్క వ్యాసార్థం అనేది సహజ సంఖ్యల యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే Rn √n అనమాట. సో ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాల వైశాల్యాలు అనేవి సమానంగా ఉంటాయి. సో దేర్ఫోర్ An π d లాంబ్డా. సో ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాల యొక్క వైశాల్యాలు అన్నీ కూడా మనకి సమానంగా An π d లాంబ్డాగా వస్తాయి అన్నమాట. సో ఇది మన ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశం. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 12 మార్క్స్కి లేదా ఏదర్ 4 మార్క్స్ కన్నా. సో ఈ విధంగా మనకి ఏర్పడతాయి అన్నమాట. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదర్ 4 మార్క్స్ కన్నా లేకపోతే 12 మార్క్స్ కన్నా ఇస్తాడు. ఈ నోట్స్ ఆల్రెడీ మీకు వాట్సాప్లో సెండ్ చేశాను, మీరు చూసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అని అంటే నాకు మెసేజ్ చేస్తే నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.